కొంత గూగుల్ మనం చేసేసుకున్న తర్వాత మన హ్యూమన్ నాలెడ్జ్ కొంత అప్లై చేసి రెండు క్లబ్ చేసి చాట్ జీపీటీలో కనుక బెస్ట్గా సెర్చ్ చేస్తే మనకున్న కంటెంట్ ఏదైతే కావాలో అది బెస్ట్ అవుట్పుట్ ఇస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ జనరేషన్కి మీడియా వాళ్ళైనా ఈవెన్ మా టీంలో కూడా నేనే చెప్తున్నా మన వీడియో పరంగా జెన్జీ ఎవరైనా చాట్ జీపీటీ బాగా వాడే వాళ్ళు ఉంటే Code9లోనే ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మేమే హైర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ వాళ్ళ టాలెంట్ ఎలా అంటే వాళ్ళకి అన్ని తెలుసు ఎలా యూజ్ చేయాలో, ఒక రీల్ ఎలా తీయాలి, చాట్ జీపీటీ కానీ గిబ్లీ వర్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలాంటి వాళ్ళే యూజ్ చేయగలుగుతారు. సో కంటెంట్ జనరేషన్కి ఏలో చాలా రోల్స్ ఉన్నాయి. ఈవెన్ Code9లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ వీడియో చూస్తున్న ఫ్రెషర్ ఎవరైనా కూడా వాళ్ళకి ప్యాషన్ ఉంటే కంపల్సరీ Code9లో ఆపర్చునిటీ ఉంది. జనరల్గా ఇది నేర్చుకుంటే బయట ఏ కంపెనీస్లో ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి? అంటే ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక జనరేటివ్ వేలో ఒక పార్ట్ అని చెప్పాను నేను. అంటే ఈవెన్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనే ఒక జాబ్ రోల్ కూడా ఓపెన్ అయిపోయింది ఇండియన్ మార్కెట్లో. అంటే ఫ్రెషర్ లెవెల్లోనే ఈవెన్ 6 lakhs నుంచి స్టార్ట్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. కొంచెం హ్యూమన్ నాలెడ్జ్ ఉండి ఇలాంటి టూల్స్ వాడడం తెలిస్తే టాస్క్ తగ్గిపోతూ ఉంటుంది కదా, టైం సేవ్ అవుతుంది కదా. అందుకే అంత నీడ్ పెరిగిపోయింది మార్కెట్లో. సో అందుకోసమని ఇప్పుడు మన కోర్సులలో కూడా మేము పవర్ బిఐ, ఎక్సెల్ వాటికి చాట్ జీపీటీ లింక్ చేసేసామన్నమాట. అంటే ఒక స్టూడెంట్కి ఇవి యూజ్ చేయడంతో పాటు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ తెలుస్తూ ఉంటుంది. అలా కోర్సులో కూడా ఎంబెడ్ చేసేసాం మనం ఇప్పుడు.